మిమ్మల్ని చూసి ఎవరైనా మీ ముఖం మీద డోరు వేస్తే అస్సలు బాధపడద్దు. చక్కగా బయట గోళం వేసి వెళ్ళిపోండి, అంతే. వస్తే బట్టతలు ఉంటే లైఫ్ లో చాలా పైకి ఎదుగుతామంట కదా. అది బట్టతల కాదు, పట్టుదల పట్టుదల. సాధారణంగా మనము నాలెడ్జ్ కోసము టెక్స్ట్ బుక్స్, టైంపాస్ కోసము ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వాడతాం. కానీ ఈ తరం పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయి నాలెడ్జ్ కోసము ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వాడుతున్నారు, టైంపాస్ కోసం టెక్స్ట్ బుక్స్ వాడుతున్నారు. ఈ విషయం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటంటే, మనము ఆహారాన్ని సంపాదించడానికి పరిగెత్తాలి, తిన్నటువంటి ఆహారాన్ని అరిగించుకోవడానికి కూడా పరిగెత్తాలి. మీకు ఈ విషయం తెలుసా? ఇది చాలా విచిత్రం. ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా రోడ్డు మీద తిరిగేటువంటి వ్యక్తికి ఏమాత్రం గౌరవం ఇవ్వదు ఈ సమాజం. అదే వేలల్లో, లక్షల్లో, కోట్లలో అప్పులు చేసి కార్లలో తిరిగే వాళ్ళకైతే చాలా గౌరవం ఇస్తుంది కదా. అసలు నేను ఎవరిని అడిగినా నేను బాధల్లో ఉన్నాను అంటే నేను బాధల్లో ఉన్నానని ప్రతి ఒక్కరూ సమాధానం చెప్తున్నారు. కానీ ఈ హ్యాపీనెస్ అంతా ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టు? ఎవరు హ్యాపీగా ఉంటున్నట్టు? ఐ మీన్ హ్యాపీగా ఎవరుంటున్నట్టు అని. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు భార్య ఏమన్నారు అని అన్నదనుకోండి, అంటే దాని అర్థము తనకి వినపడలేదని కాదు. మీరు అన్న పదాన్ని మార్చుకోవడానికి తను మీకు ఒక అవకాశం ఇచ్చినట్టు అర్థం చేసుకోండి. పెళ్ళికి ముందు ఒక ఆడపిల్లని పెళ్లి చూపులకు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పద్ధతులు అవన్నీ చూసి ఈ అమ్మాయి తెలియగలది, అనుకోగలది, మనకు పిల్లవాడికి ఈ అమ్మాయే కరెక్టు అని అనుకొని పెళ్లి చేస్తారు. ఏమవుద్దో ఏమో, ఒక సంవత్సరం తర్వాత అదే ఆడపిల్లని గయ్యాళి, రాక్షసి, అది ఇది అని అంటారు. నాకు అనిపిస్తుంది, పెళ్ళికి ముందు ఉన్న లక్షణాలన్నీ పెళ్ళైన తర్వాత మీరు పెట్టే టార్చర్కి ఆ మంచి లక్షణాలన్నీ పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆ అమ్మాయికి వచ్చిందేమో అని.